ఎవరైతే సిపి గేట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఇంగ్లీష్ లిటరేచర్ పైన ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హిస్టరీ ఆఫ్ ఎంఏ లిటరేచర్. సో అందులో మనం క్రోనాలజీ ఆఫ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చూస్తున్నాం. లాస్ట్ వీడియోలో మనం డిఫరెంట్ పీరియడ్స్ 4 పీరియడ్స్ ఏమేమి ఉన్నాయనేది చూసాం. అవేంటి అంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, ఎర్లీ మోడర్న్ పీరియడ్ అండ్ మోడర్న్ పీరియడ్ అండ్ కాంటెంపరీ పీరియడ్. ఇలా మనం 4 స్టేజెస్ చూసాం. అందులో నెంబర్ ఉన్నటువంటి కీ ఏజెస్ ఏంటి అనేది చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వాళ్ళు అంటే ఒకసారి రివైజ్ చేస్తే ఆంగ్లో సాక్సన్ ఏజ్ 450 to 1066. దిస్ ఈజ్ ద ఆంగ్లో సాక్సన్ ఏజ్. దీనే మనం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అన్నాం లేదా ఓల్డ్ ఇంగ్లీష్ ఏజ్ అన్నాం. నెక్స్ట్ ఆంగ్లో నార్మన్ ఏజ్, ఇది ఎప్పుడు 1066 to 1340, రైట్. సో ఇలా మనకు 2 ఏజెస్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో ఓన్లీ ఏజెస్ కవర్, ఏజ్ ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కవర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క ఏజ్లో ఎవరెవరు ఆథర్స్ ఉన్నారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద వార్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అసలు ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏముండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తుందని. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏజ్ ఆఫ్ చౌసర్ 1340 to 1400. ఈ ఏరియాలో ఏజ్ ఆఫ్ చౌసర్ ఈయన క్యాంటర్బరీ టేల్స్ రాశాడు. హీ రిటర్న్ అబౌట్ ద క్యాంటర్బరీ టేల్స్, రైట్. డార్క్ ఏజ్ ఆర్ బ్యారన్ ఏజ్ 1400 to 550, రైట్. దీని డార్క్ ఏజ్ ఎందుకంటే ఇక్కడ 100 years వార్ జరిగింది, రోజెస్ వార్ జరిగింది. సో ఇలా ఏజ్ ఆఫ్ రివైవల్. సో ఆఫ్టర్ ఇంత 100 years వార్ జరిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నార్మల్గా సెటిల్ అయ్యి మళ్ళీ లిటరేచర్ కొంచెం రీగ్రోత్ కావడానికి ఏజ్ ఆఫ్ రివైవల్ 1550 to 1558. ఎలిజబెథన్ ఏజ్ 1558 to 1603. నెక్స్ట్ జకోబియన్ ఏజ్ 1603 to 1625. నెక్స్ట్ క్యారోలిన్ ఏజ్ 1625 to 1660. దీస్ ఆర్ ద 8 మేజర్ ఏజెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. దెన్ ప్యూరిటన్ ఏజ్ 1649 to 1660. రిస్టోరేషన్ ఏజ్, ప్యూరిటన్స్ అంటే ఎక్కువ ఇక్కడ రిలీజియన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ప్యూరిటన్స్ మీన్స్ ప్యూర్ పీపుల్. సో అక్కడ ఇక్కడ ప్యూరిటన్స్ ఉంటుంది. రిస్టోరేషన్ ఏజ్, నియో క్లాసికల్ ఏజ్, ప్రీ రొమాంటిక్ ఏజ్. ఇక్కడ మనం నిన్న ఎగ్జాంపుల్గా మనం ట్రాన్సిషన్ ఏజ్ అని చెప్పుకున్నాం కదా. నియో క్లాసికల్ ఏజ్ నుంచి రొమాంటిక్ ఏజ్కి రావడానికి ఈ ప్రీ రొమాంటిక్ ఏజ్ అనేది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లేదా ట్రాన్సిషన్ ఏజ్ అని కూడా అనుకోవచ్చు. విక్టోరియన్ ఏజ్, మోడర్న్ ఏజ్, పోస్ట్ మోడర్న్ ఏజ్. సో ప్రీ రొమాంటిక్ ఏజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1745 to 1798. నియో క్లాసికల్ ఏజ్ 1702 to 1745. విక్టోరియన్ ఏజ్ 1837 to 1901. మోడర్న్ ఏజ్ 1901 to 1945. పోస్ట్ మోడర్న్ ఏజ్ 1945 to 1980. సో ఇలా మనకు మేజర్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి 16 ఏజెస్ ఇవి మీరు కవర్ చేసుకొని బ్రీఫ్గా ఒక్కొక్క ఏజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రైటర్స్ ఎవరు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ బుక్స్ ఏంటి, ఇలా తెలుసుకున్నారనుకోండి మీకు సిపి గేట్లో మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది.